న్యూస్ కి స్వాగతం. కాగజ్ తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల నిర్వహణ సంఘం ట్రస్మా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం రోజున కాగజ్నగర్ రన్ గ్రాండ్ హోటల్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తాజుద్దీన్, ఉపాధ్యక్షులు షేక్ జమీల్, కోశాధికారి స్నేహం షో కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్రీయ కార్యదర్శి రమేష్ రావు, తెలంగాణ రాష్ట్రీయ కోశాధికారి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరుపుకున్నారు. నూతన అధ్యక్ష తాజుద్దీన్, ఉపాధ్యక్షులు షేక్ జమీల్ పూలమాల, శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మీరు సుజాత అలీ, హాసిని, హసీబ్ ఉల్ హక్, మహారాజు హుస్సేన్, కార్యవర్గ సభ్యులు తదితరాలు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ అధ్యక్షుడు తరఫు నుంచి శుభాకాంక్షలు. मेराज उधर जाओ, उधर कुछ एक साथ थोड़ा दूर जाओ, उधर पीछे बैक साइड जाओ, बैक जाओ, थोड़ा बैक जाओ, ताज में एक सेकंड पटपट सर तो क्या होता है ये होता है जो मंजूर है खुदा होता है। प्रेसिडेंट बना के बड़ी हालत आई है। थैंक यू सर, कंग्रेचुलेशंस. बोलता नजीक आओ थोड़ा पर జనవరి 3వ తారీఖు నాడు ఆయనతో రిజైన్ చేసి ఆయన నిలగొట్టేసాడు. ఎవరిని? ఎలక్షన్ ఆఫీసర్. అప్పుడేంది, ఎలక్షన్ ఆఫీసర్ లేడు అంటే ఫైనల్ ఎందుకు పంపించవలసి వచ్చింది ఎలక్షన్ ఆఫీసర్ను అంటే, ఆయన అన్ని జిల్లాల్లో తిరిగి అన్ని జిల్లాల్లో అందరినీ తెలుసుకుంటే వాళ్ళు 100% ఓడిపోతారు అని ఆయన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇది ఓడిపోయేటట్టున్న విద్యార్థి పోతుంది అనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితులు ఎలక్షన్ జరగొద్దని ఎలక్షన్ ఆఫీసర్ లేకపోతే కాదు కదా అని ఎలక్షన్ ఆఫీసర్ను సాగదు. తర్వాత నాకు పటంచంలో సొంతంగా ఫంక్షన్ హాల్ ఉంది, నా ఫంక్షన్ హాల్ నేనే ఫ్రీగానే చేస్తాను, ₹1 ఖర్చు ఎవరికి అక్కర్లేదంటే కూడా కాదని హైదరాబాద్ షామీర్పేటలో వాళ్ళ కులం సంబంధించిన ఫంక్షన్ హాల్లే కావాలని పెట్టుకోండి. ఎందుకంటే అది కూడా ఆయన కంట్రోల్ ఉండాలి. ఆ ఫంక్షన్ హాల్ను తీసేసేయండి, ఎలక్షన్ ఆఫీసర్ను తీసేసేయండి. అంటే ఎలక్షన్ జరగనీయొద్దు అన్నప్పుడు ఏమవుతుంది, మన బైలాలో సేమ్ పర్సన్ మళ్ళీ 1 year ఎక్స్టెన్షన్ ఉండాలి. ఆయన రాసుకున్న రాజ్యాంగం అట్లా తయారు చేసుకున్నాడు కదా అంత మొత్తమే. ఆ పరిస్థితుల్లో మేమేం చేసినామంటే ఎలక్షన్ ఆఫీసర్ను తీసేసాడు కదా. ఎక్కడైనా సరే ఎవరికైనా కోఆపరేటివ్ ఐడియా ఉంటే, DCCB బ్యాంక్ కోఆపరేటివ్ సిస్టమ్ గురించి ఐడియా ఉంటే ఉంటుంది. ఒక అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులకు కానీ లేకపోతే ఏదైనా ఏ సొసైటీస్ కానీ ఎలక్షన్ చేయాలంటే ప్రతి జిల్లాకు ఒక ఎలక్షన్ మన కోఆపరేటివ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటారు. మీకు ఐడియా ఉందో లేదు. వాళ్ళు అఫీషియల్గా ఎనీ సొసైటీ, మన సొసైటీ కాదు, ఈ సొసైటీ కాదు, మన స్కూల్ ఒక సొసైటీ ద్వారానే ఉన్నాం కదా, మన స్కూల్ సొసైటీలో కూడా మనకు కూడా ఏమైనా ఇబ్బందులు వస్తే కూడా వాళ్ళు ఎలక్షన్లు జరుపుతారు అఫీషియల్గా. మన ప్రెసిడెంట్, సెక్రటరీ, మన స్కూల్ సొసైటీలు కూడా 10 మంది ఉంటాం కదా మన దగ్గర. కానీ హౌసింగ్ సొసైటీస్, చేపల సంఘాలు, లేకపోతే ఇట్లా రకరకాల సొసైటీస్, అన్ని సొసైటీల ఎలక్షన్ చేయడానికి గవర్నమెంట్ ఒక ప్రత్యేక అధికారం ఉంటుంది. మేము ఆయనను అప్రోచ్ అయ్యి అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఏదో సంథింగ్ కట్టేస్తే మేమే పోలింగ్ సామాన్లన్నీ తీసుకొచ్చి మేమే ఎలక్షన్ తీసుకొస్తామని చెప్పి పోయి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ అని DCOలని ప్రతి జిల్లా ఆసిఫాబాద్లో ఉంటారు. అట్లా సికింద్రాబాద్ జ్యూరిడిక్షన్లోకి వచ్చినప్పుడు సికింద్రాబాద్ DCO దగ్గరికి అప్రోచ్ అయితే వాళ్ళు ఒప్పుకొని వాళ్ళకి డబ్బులు కట్టి ఎలక్షన్ ఆఫీసర్ని ఓకే చేయించారు. అప్పుడు ఏమైంది, ఎలక్షన్ ఆఫీసర్ వచ్చింది. గవర్నమెంట్ అఫీషియల్గా దాన్ని ఎవరేం కాదండి,
మన మన సొంత కథలు కాదు. డీసీఓ ఎవ్రీ డిస్టిక్ ఉంటాడు, అట్లా సికింద్రాబాద్ డిస్టిక్ డీసీఓని మాట్లాడుకున్నాం. ఆయనకు అప్లై చేయడం జరిగింది, ఆయన రావడానికి ఒప్పుకున్నారు, అఫీషియల్గా అయిపోయింది. తర్వాత ఏదైతే ఫంక్షన్ హాల్ ఉందో ఆ ఫంక్షన్ హాల్ వాళ్ళదే అయినప్పటికీ దాని మేనేజర్ నా క్లాస్మేట్ సంపత్రావు, ఇప్పటికి వాళ్ళే ఉన్నారు. ఆయన దగ్గరికి పోయి, అయ్యా బాబు నువ్వు ఇది 7వ తారీఖు ఎవరికి ఇవ్వద్దు అంటే, నాదేం లేదు, నేను జీతగాన్ని, నువ్వు ₹1,00,000 ఇస్తే నేను నీకోసం ఆపుతా. ఒకవేళ ఆ రోజు ఎవరు రాలేదనుకో మళ్ళీ నేను నీకు ఇస్తా. లేదు ఎవరన్నా ఆ రోజు కోసం వస్తే నీ పేరు ఉండాలి కదా, నీ పేరు ఉండాలంటే పైసలు కట్టు. సరే అని చెప్పి నా జేబులకి ₹1,00,000 కట్టి ఆ డేని ప్లాట్ చేసి ఇది జరిగింది. అప్పుడు ఏమైంది, అనుకున్న రోజు అనుకున్న అడ్రస్ ఉంచగలిగాం, అనుకున్న రోజే ఎలక్షన్ ఆఫీసర్ని అఫీషియల్ గవర్నమెంట్ తోటి అపాయింట్మెంట్ చేసుకోగలిగినాం. అప్పుడు ఏంటి పరిస్థితి, ఆయనకు ఎలక్షన్ తప్పియడానికి అవకాశం లేకుండా చేశాం. నేనే ఎలక్షన్ ఆఫీసర్ను మాట్లాడిన, ఫంక్షన్ హాల్ను మాట్లాడి ఎలక్షన్ జరిగేది ఖచ్చితంగా అని చెప్పి డిక్లేర్ అయింది. సేమ్ డే ఒకటే రోజులో అన్నీ మాట్లాడి. అప్పుడు పరిస్థితి ఏంటి, కాళ్ళబేరానికి వచ్చి వాళ్ళు ముగ్గురు మా దగ్గరకు వచ్చి షామీర్పేటలో దగ్గర కలుద్దాం, కొంతమంది తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు, అయినప్పటికీ ఎందుకంటే మీ అందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నాం, ఓ దగ్గరికి రండి, ఎవ్వరు వద్దు, ఇప్పటిదాకా చాలామంది మాట్లాడారు, మనమే మాట్లాడుకుందాం, ఎందుకంటే సబ్జెక్టు మీ ముగ్గురు మేము ముగ్గురమే కదా నిలబడ్డాం, మనమే మాట్లాడదామనంటే రమ్మంటే వెళ్ళంగానే సార్ ఏమన్నాడు, ఈ మాటలకు నేను రాను, నేను ఎలక్షన్లోనే నిలబడతా అన్నప్పుడు మళ్ళీ ఈ మాట్లాడడము, ఈ అడ్జస్ట్మెంట్లు ఇది అవసరమా, నేనైతే ఒప్పుకునేది లేదని రమేశ్వరరావు గారి కార్యకి వరంగా వెళ్ళిపోయాను. అప్పుడు మేము 5గురమే ఉన్నాం. నాదేంటంటే నేను అంటే విందాం అవతల వ్యక్తి ఏమున్నది, సరే ఒప్పుకోవడమా ఒప్పుకోకపోవడమా తర్వాత విషయం అనంటే, అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, 2 సంవత్సరాల పదవి కాలాన్ని పంచుకుందాం, మీరు 1 సంవత్సరం మేము 1 సంవత్సరం, ఫస్ట్ మాకు ఇవ్వండి తర్వాత మీకు ఇస్తాం అంటే మేమేమనుకున్నాం, మధుసూదన్ నేను మాకు ఫస్ట్ ఏమంటారు తెలుసు, మాకే ఫస్ట్ కావాలని ఎట్లా ఒప్పుకోరు అంటే ఇష్యూ క్లోజ్ అని చెప్పేసి మాకే ఫస్ట్ అయితే ఒప్పుకుంటాం, లేకపోతే తెలియదని అన్నం పెట్టి మంచిగా తినేసి పడుతుంది. రాత్రి 2 o'clock లేపే సబ్జెక్ట్ లేపి, సార్ అన్న మీకే ఫస్ట్ ఇస్తాను ఒప్పుకున్నాం అని చెప్పేసేస్తే, సరే మనం అడిగిన దానికి ఒప్పుకున్నప్పుడు ఇక మనం ఇంకేం అనలేదు కదా అని చెప్పి 7వ తారీఖు నాడు 1 year కోసానికి వెళ్ళి బాండ్ రాపించుకుందామని చెప్పి మేము 5గురమే రాసుకున్నాం. అక్కడ ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఎవరెవరు ఏదేదో కారణాలు చెప్తుంటారు, తప్పు 5 మంది మాత్రమే అనుకుంటే ఇది 5వ తారీఖు నాడు అయింది. 7th నాడు ప్రమాణ స్వీకారం, 6th నాడు శేఖరరావు గారిని వచ్చేసేసి మీరు ముగ్గురు రాజీనామాల పత్రాలు రాసిస్తేనే నేను మీకు ప్రమాణ స్వీకారం చేపిస్తాను. అరే మేము రాసుకున్నాం కదా రవి యొక్క పత్రము ఏడాది మళ్ళీ ఇప్పుడు 7వ తారీఖు నాడు ఎక్కుతాం, 6వ తారీఖు నాడు అడ్వాన్స్ ఎక్కకముందే రాజీనామా చేసుడేది. లేదు మీరు ఆ రోజు చేస్తానో చెయ్యరు, ఎందుకంటే మీకు సబ్జెక్ట్ తెలియాలని చెప్తాను. సరే నేను అన్నది మనకు అవసరం లేదు, 1 year బరాబర్ దిగిపోదాం, మనకి ఏం అవసరం ఉండదు అడిగిన దానికి. ఎలక్షన్ కమిషన్ ద్వారా జిల్లాల ఎలక్షన్ జరగాలి, ఎందుకంటే ప్రెసిడెంట్ చేతిలో ఉంటే 5 ఏళ్ళు ఎట్లయితే శేఖరరావు గారు ఎలక్షన్స్ పెట్టలేదో అలాగే ఉంటుంది. దాన్ని కూడా శేఖరరావు గారు లెక్క చేయకుండా ఆయనకున్న ఈ జిల్లాలో ఆయన పట్టుకున్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా ఉన్న వాళ్ళనే మళ్ళీ ఒక రూమ్లో కూర్చొని వీళ్ళే ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేసి ఉన్న వాళ్ళు కానీ కొద్దిగా వాళ్ళ అనుకూలమైన వాళ్ళని చేసుకుంటూ పోయింది. దీంతో కూడా సమస్యలు వచ్చినాయి. ఎందుకంటే చాలా ఏళ్ళకి ఉన్నటువంటి అధ్యక్షుల వ్యాఖ్యలో వాళ్ళు విడిచిపెట్టడానికి తయారుగా లేరు. తప్పని పరిస్థితుల్లో కొందరు విడిచిపెట్టారు, కొందరు అలాగే ఉన్నారు. సో ఇది జరుగుతున్న క్రమం. ఎందుకంటే కరీంనగర్లో ఒక ప్రెసిడెంట్ ఆయనే పాపం అప్స్కాండ్ అయిపోయాడు, అమెరికాకి వెళ్ళిపోయాడు, మునిగిపోయి ఏడాది అయిపోయి ఎలక్షన్ కాగానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు కరీంనగర్ ప్రెసిడెంట్ లేడు. ఈ శేఖరరావు ఉన్న వాళ్ళందరూ మునుగుడే, శేఖరరావు వెంబడి ఉంటే మునగడం ఏదో ఒకటి అవుతుంటుంది. సో అలా ప్రెసిడెంట్లకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ప్రెసిడెంట్, ఎందుకంటే అతని స్టేట్ ఎలక్షన్లో కూడా ఎలక్టెడ్ బాడీ సమస్య ఉన్నది మనకు. సో ఇది వెరీ క్లియర్ ఇన్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో సెక్షన్ నెంబర్ 5(1) ప్రకారం టీసీ లేకుండా ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి పోకూడదు, ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో పోకూడదు.
మనకేమో 8వ తరగతి దాకా టీసీ లేదండి. యాక్చువల్ టీసీ లేకుండా తీసుకోండి. దట్ ఈస్ ఫర్ ఎవరైనా విద్యార్థి వెనుకబడి ఉండి అంతకుముందు ఎప్పుడు స్కూల్కి పోకపోతే డైరెక్ట్గా ఏజ్ ప్రకారం గవర్నమెంట్ స్కూల్లో తీసుకోవచ్చు. అది కూడా ప్రైవేట్ స్కూల్ లేదు. ప్రైవేట్ స్కూల్లో మీరు టీసీ లేకుండా టీసీ లేకుండా మీ పిల్లలకి జాయిన్ అయితే మనకి విడదీయవచ్చు. గవర్నమెంట్ స్కూల్ అయినా ఏ స్కూల్ అయినా యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు హాస్టల్. సో దాని మీద మీరు ఎన్జిఓ కానీ డిఓ కానీ డైరెక్ట్గా మీరు కాంప్లైంట్ ఇచ్చారు. డైరెక్ట్గా కాంప్లైంట్ ఇస్తే డైరెక్ట్గా అప్పుడే ప్రొసీడింగ్స్ ఇచ్చేసుకున్నాం. టీసీ లేకుండా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ఒక స్కూల్కి పోకూడదు, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ఏ స్కూల్కి పోకూడదు. సో దిస్ ఈజ్ ద సిస్టమ్. అలాగే ఆర్టీఐ యాక్ట్లో ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్ నుంచి నడుస్తున్నాయో వాటికి ఆర్టీఐ పరిధిలోకి రావద్దని ఉన్నది. స్కూల్స్ డజంట్ ఫాల్ అండర్ ది ప్రివియస్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా స్టూడెంట్ కానీ వాళ్ళు 20 రూపాయలు 10 రూపాయలు స్టాంప్ పంపించి వాళ్ళు లకోటా చిట్టీలు వస్తారు. ఇన్ని బస్సు డ్రైవర్ రాలి, టీచర్లు రాలి, బ్యాంకులు రాలి, ఫీజులు రాలి అని రాస్తారు. సో వీ డజంట్ ఫాల్ అండర్ ది ప్రివియస్ ఆఫ్ ఆర్టీఐ. అది మనకు ఆర్డర్ ఉన్నది, కోర్టు ఆర్డర్ ఉన్నది. మనకు డిఓ హైదరాబాద్లో డిఓ, వరంగల్ డిఓ ఇట్లాంటి చర్యలు తీసుకున్నాం. మేము అరెస్ట్ చేస్తే అదే డిఓను మళ్ళీ వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రాలేదు మళ్ళీ మార్క్స్ ఇచ్చిన అవన్నీ కావాలంటే అది పంపిస్తుంది. సో దేనికి మీరు భయపడవలసిన అవసరం. సో ఎలక్ట్రిసిటీ బిల్ అన్నాను, ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ హౌస్ ట్యాక్స్ కానీ ఏంటంటే మనకన్నా కార్పొరేట్ విద్యాలయాలు ఎక్కువ లాభం. దీని మీద మనం గట్టి కొట్టాలి. సో మేమేమంటున్నాం, బడ్జెట్ స్కూల్ కేటగిరైజ్ చేయాలి. ఎన్ని బడ్జెట్ స్కూల్ ఉన్నాయో వాటి కేటగిరైజ్ చేసి వాటికి ఒక రూలు ఇంటర్నేషనల్ నేషనల్ స్కూల్స్ లేకపోతే పెద్ద స్కూల్స్ కేటగిరైజ్ పట్టుకుని ఈ బడ్జెట్ స్కూల్లో కేటగిరైజ్ ఏమన్నా అప్లికేషన్ పెట్టాం. అదే ఎడ్యుకేషన్ కమిషన్ గురించి దాని మీద వర్కౌట్ జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ కమిషన్ కూడా మనం అప్పుడప్పుడుగా ఒక యాక్ట్ తీసుకురావడం. ప్రధాన కార్యదర్శి మన కమిషనర్ సార్, అదేవిధంగా కోశాధికారి సార్ అయినటువంటి రాజేంద్ర రెడ్డి గారికి స్వాగతం. అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మన జిల్లాలోని ఆయా ప్రాంతాల కరస్పాండెంట్ మిత్రులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం ఇటీవల చూసినాం, రాష్ట్రంలో రస్మా అనేది రెండుగా విభజించబడిన తర్వాత చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహల విషయాల్లో ఇక్కడ పెద్దలు గవర్నర్లు మన సుజాత్ సార్ మరియు తాజుద్దీన్ సార్ ఇప్పుడే మీకు ఆ వివరాలు చెప్పారు. ఆ విషయాల్లో మాకు చాలా సందిగ్ధం ఉంది. చాలా and all the dignitaries of the dice. Today we are going to write a Gita, especially in our community district. As a private school association, though it is a TRUSMA, last year when I was not in TRUSMA, I was working as a principal of degrees. This year, Alhamdulillah, I came and joined. My wife is the correspondent of Raj Concentrate School. So, our leaders don't mind. Just 2-3 things, if you permit. The first thing is, as not only me, many of us are correspondents, we are not clear about that. What is the actual persona? Though there is no doubt, we even vote to this body. వేరే గ్రూప్లో ఉంటాయి. కిషన్ రావు సార్ నడిపించేది 2012 నేను స్కూల్ పెట్టిన, 2011 సార్ పెట్టిండ్రు, ఈసారి 2012 పెట్టిండ్రు. మేము నలుగురమే. ఒక వడ్నాల శ్రీనివాస్ సార్ ఉండే, ఐడియా ఉంది. వడ్నాల శ్రీనివాస్ సార్ మంచిర్యాలలో ఉన్నారు కాబట్టి మాకు రస్మా గురించి అప్పుడు తెలిసింది.
వడ్డాల శ్రీనివాస్ సార్ నాకు ఇంకొక సంజయ్ సింగ్ విఐపి స్కూల్ ఉంది, అది కూడా 2012 స్టార్ట్ అయింది. అప్పుడు మేము నలుగురే జెండా మోసి ఇక్కడ ట్రస్మా గురించి ఒక స్విఫ్ట్ డిజైర్ రెడ్ కలర్ కార్లో తిరిగినాం సార్. తిరుగుతూ మళ్ళీ వైవీరావు సార్ వచ్చిండ్రు, దాని తర్వాత సుజాత్ సార్ వచ్చిండ్రు, ఒక్కొక్కటి. అప్పుడు కిషన్ రావు సార్, ఇంకొక షబీర్ సార్ నెహ్రూ కాన్వెంట్, ఇద్దరు కలిసి ఇక్కడ దొరపాన్ని మొత్తం నడిపించి ఎవరికి రానియలేదు. మేము కొత్త స్కూల్స్ మాకు అసలు మీకు మా ఆ గ్రూప్లో రానియలేదు. అయితే మేమేం చేద్దామంటే ఇప్పుడు మాకు ట్రస్మా గురించి తెలిసింది. ట్రస్మా జెండా పట్టుకొని మేము నలుగురు తిరుగుతూ ఇట్లా అప్పుడు 54 స్కూల్స్ టోటల్ మన డిస్ట్రిక్ట్లో చేస్తూ ఒక 12 స్కూల్స్ భయపడిన తర్వాత మాకు పిలిచి మాట్లాడింది, అట్లా పోవద్దు, మేము కలిసి ఉన్నాం, మీరు కూడా రండి అంటే. అప్పుడు మేము 2012 స్కూల్ పెట్టినా, మేము 2012 మాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మేమే మన కిజన్రావు సార్కి మీరు పెద్ద మనిషి కాబట్టి మీరు ప్రెసిడెంట్ కాండి అని అప్పుడు మేము కుర్చీ మీద కూర్చోబెడితే ఇప్పటివరకు ఇవ్వలేదు. అది నేను పోతేనే నా ఇంకా రావాలి అని శేఖర్రావు సార్ చెప్పారు. అదే పాలసీ ఇక్కడ జమీల్ సార్ వైస్ ప్రెసిడెంట్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జమీల్ సార్